పరిశుద్ధ గ్రంథములో నుంచి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరీక్ష చేసినటువంటి వారముగా ఉన్నప్పుడు, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడినటువంటి సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నాటి కాలమందు దేవజనాంగమైనటువంటి యూదులైనటువంటి వారు ఏ భాగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారో ఆ భాగ్యాన్ని అనుగ్రహించుట కొరకు ప్రభువు యెరూషలేములోనికి జయోత్సవముతో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కారణం ఏమిటి అంటే, ఆయన యొక్క ఉద్దేశం ఏ భాగ్యము మానవులకు ఇవ్వాలి అని ఉద్దేశపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారో ఆ భాగ్యం ఇచ్చుట కొరకే ఆయన ఈ లోకములో ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, అలాగే ఒక పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ కూడా దాని కొరకు మాత్రమే ఆయన ప్రయాసపడ్డారు. స్నేహితులరా, ఏంటి నాటి కాలములో యూదులకు ఇవ్వాలి అనుకున్నటువంటి భాగ్యము అని అంటే, ఆయనే మెస్సయ్య అనేటువంటి సంగతిని యూదులైనటువంటి వారు గుర్తించాలి. అది ఆ రోజు బేత్పగే గ్రామము నుంచి యెరూషలేమునకు ప్రయాణమై వెళుతున్నటువంటి ప్రయాణములో వారికి నేర్పించాలి అని ప్రభు అనుకున్నటువంటి ఆ భాగ్యం, వారికి తెలియచేయాలి అనుకున్నటువంటి భాగ్యం. మరి నేటి కాలములో ఈ మట్టలాదివారపు పండుగను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పక ముందుకు ఒక మాట మళ్ళీ వెనక్కి వెళతాను. మెస్సయ్యాలో ఆయన వారు రాజును చూడాలని, అలాగున్నే దీనుణ్ణి చూడాలని, అలాగున్నే దేవుని ప్రియులరా రక్షకుణ్ణి చూడాలని, నీతిపరుణ్ణి చూడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కనుక రాజు అంటే పిల్లరా ముందుండి నడిచేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు. కనుక దేవజనాంగము ఏ భాగ్యమైతే పోగొట్టుకున్నారో ఆ భాగ్యము ఇవ్వటానికి ఆయన పిల్లరా, ఇదిగో నేను రాజులాగా వస్తా ఉన్నాను, మీ సిలువను భరించటానికి నేను రాజుగా వచ్చాను. యుద్ధములో నిలవబడేటువంటి వారు ఎలాగైతే రాజో, మానవులందరి పక్షముగా సిలువలో నిలవబడేటువంటి వారు రాజు. కనుక ఇదిగో నేను రాజుగా వస్తున్నాను అనేటువంటి సంగతి వారికి వెల్లడి చెయ్యాలి. లేకపోతే రారాజు సరసన కూర్చునేటువంటి భాగ్యం పోగొట్టుకుంటారు. ఎప్పుడు రారాజు సరసన కూర్చునే భాగ్యము అంటే రేపటి దినమందు 1000 ఏండ్ల పరిపాలనలో. కనుక అలాగున్నే నేను దీనుడను అనేటువంటి సంగతి ఆయన గార్ధబాసీనుడు అవటము ద్వారా వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఆయన దీనుడైతేనే వారందరూ కూడా ఆయనను ఆశ్రయించటానికి మార్గము సరళమవుతుంది. కనుక మెస్సయ్యను నేనే మీకు అవసరమైనటువంటి అన్ని రీతులుగా మీ కొరకు నిలబడటానికి వచ్చినటువంటి వాడను అని నాటి కాలములో ఆయన తెలియచేశారు. అలాగున్నే దావీదు తనయ హోసన్న అనేటువంటి ఆ మాటను బట్టి, హోసన్న అనేటువంటి జయగీతాలు వారు మట్టలు పట్టుకొని ఆలపించటాన్ని బట్టి రక్షకుణ్ణి నేనే అనేటువంటి సంగతి ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేసినటువంటి ఆ రక్షకుణ్ణి నేనే అనేటువంటి సంగతిని యూదులకు వెల్లడి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశముతో జకర్యా ప్రవక్త చేత దేవుడి మాటలు రాయించారు. ఎందుకంటే జకర్యా కాలము నాటికి యూదా జనాంగము తప్పిపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇదిగో మెస్సయ్య ఇలాగ మీ కొరకు రాబోతున్నారు అని వారిని మరలా ఏం చేయటానికి, సిద్ధపరచటానికి, వారిని మరలా దేవుని వైపు త్రిప్పటానికి దేవుడు పడుతున్నటువంటి ప్రయాసలో భాగమే ఈ ప్రవచనం. అట్లాగున్నే దేవుని స్నేహితులరా, మరి ఒకటిగా మనం చూసినప్పుడు
ఆయన నీతిపరుడు అనేటువంటి సంగతిని వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఏ వాగ్దానాన్ని ఆయన చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి నీతిపరుడు అనేటువంటి సంగతిని కూడా పిల్లరా ఆ సందర్భములో వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇది సంభవించినప్పుడు అప్పటికే యూదులు ఏమైపోయారు చెప్పండి? యేసు ప్రభు వారికి విరోధులైపోయారు. యూదులు ఆయన్ను చంపటానికి ఆలోచన చేస్తా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక తనను చంపటానికి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వారికి, అయ్యో మీరు చంపదలంచుకున్నటువంటిది మీ మెస్సయ్యను, మీ కొరకు వచ్చినటువంటి మెస్సయ్యను అనేటువంటి సంగతి ఆ రోజు వెల్లడి చేయటానికి ఆయన ఈ జయోత్సవ పండుగను పిల్లరా ఆచరించినటువంటి వారుగా ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అలాగున్నే నేటి కాలములో మనకెందుకు ఈ యొక్క జయోత్సవ పండుగ అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా ఈ పండుగలోనే ఏమి దాగి ఉన్నది అంటే పిల్లరా ప్రభువుకు కలిగినటువంటి జయాన్ని మనం అందుకునేటువంటి భాగ్యము దాగి ఉన్నది. ఎవరికి కలిగిన జయము? ప్రభువుకు కలిగినటువంటి జయము మనం అందుకునేటువంటి భాగ్యం ఉన్నది. దీనిని నేనేమంటున్నానంటే పెండ్లి విందు. ఏమిని చెప్పండి? ప్రభువు ఏ భాగ్యాన్ని కలిగి ఉన్నారో ఆ భాగ్యాన్ని మనము కలిగి ఉండటమే పెండ్లి విందును అందుకునేటువంటి భాగ్యం. ఇంతకీ పెండ్లి విందు అంటే అర్థం ఏంటి? పెండ్లి విందు నందు వధువు పీఠముని చెంతనుండు, పీఠముని చెంతనుండు రక్షకానా వందనాలు. బాగా వినండి, పెండ్లి విందు అంటే అర్థం ఏమిటి అంటే పిల్లరా ఆయన చెంతన కూర్చుండటం అనేటువంటి విందు. బాగా వినండి, ఒకరోజు రేపు మధ్యాకాశములో ప్రభు వచ్చినప్పుడు ఆయన చెంత ఏమండి ఎలాగైతే కూర్చుండబెట్టుకోబోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారో ఇటు చూడండి. యెరూషలేము యొక్క ప్రయాణములో తన ముందు సిలువ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన చెంత కూర్చునేటువంటి స్థితికి నాటి కాలములో ఉన్నటువంటి వారిని నేటి కాలములో ఉన్నటువంటి మనలను కూడా తీసుకొని రావటానికి ఈ పండుగను మన ముందు పెట్టారు. దేని కొరకు చెప్తారో ఒకసారి? ఆయన ప్రక్కన కూర్చునేటువంటి స్థితికి నాటి కాలములో వారిని నేటి కాలములో మనలను తీసుకొని వెళ్ళుట కొరకు ఈ పండుగను మన ముందు పెట్టినటువంటి వారుగా ఉన్నారు. ఇది గ్రహించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. బాగా వినండి, ఎప్పుడు ఈ పని చేశారైనా? తన ముందు సిలువ ఉన్నప్పుడు. తాను ప్రయాణం చేసేది ఎక్కడికి? సిలువ వైపు ప్రయాణం చేస్తూ బాగా వినండి, సింహాసనము కొరకు ఆ రోజు వారిని ఈరోజు మనలను సిద్ధపరుస్తూ ఉన్నారు. ఏంటి సింహాసనం అంటే? సింహాసనం మీద ఉన్నటువంటి ప్రభువుకు కలిగినటువంటి భాగ్యాలు మనం కలిగి ఉండటమే సింహాసన భాగ్యం. అర్థమవుతుందండి? ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న ఏమండి ఆయనకు కలిగినటువంటి భాగ్యాలు మనం అందుకోవటం. కనుక ఆయనకు కలిగినటువంటి భాగ్యాలు మనం అందుకోవటమే పూర్తి చేయండి. రేపటి దినమందు 7 సంవత్సరాల పెండ్లి విందులో మనం అందుకునేటువంటి భాగ్యాలు ఈ లోకములో ఉండగా మనము సిద్ధపడినటువంటి కారణాన్ని బట్టి, ఏ రీతిగా సిద్ధపడిన కారణాన్ని బట్టి ఆయన రూపానికి మనం సిద్ధపడ్డాము గనుక ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయనకు కలిగినటువంటి భాగ్యాలన్నీ కూడా మనకు అద్దాలి. ఏంటండి? ఆయనకు కలిగినటువంటి భాగ్యాలన్నీ కూడా మనకు అద్దాలి గనుక ఇవి అద్దుట కొరకు ఆయన ఏం చేస్తున్నారంటే మేఘం మీదికి ఆయన వచ్చి మనను మేఘం మీదికి ఆకర్షించుకొని వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చుండబెట్టి ఆయనకు కలిగినటువంటి భాగ్యములన్నీ కూడా ఏం చేయబోతున్నారు? రేపటి దినమందు మనకు అద్దబోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. చూసారా? బాగా వినండి, దేవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనకున్నటువంటివి ఏమండి ప్రజలందరికీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశము కలిగినటువంటి వారే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట దేవుడు అంటే? ఆయనకున్నటువంటి భాగ్యాలు ఏమండి
సర్వమానవాళికి ఇవ్వాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారు అలాగున ఇచ్చుట కొరకు పూర్తి చేయండి. దేన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టపడేటువంటి ఆ మనస్సు కలిగినటువంటి వారు, ఎంతైనా శ్రమ పడటానికి ఇష్టపడేటువంటి మనస్సు కలిగినటువంటి వారు మాత్రమే దేవుడు. బాగా గ్రహించండి. కనుకనే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా ఈ లోకములోనికి వచ్చి ముందుకు ఇంకా 5వ రోజున ఏం చేయబోతున్నారైనా? అయ్యో, ఈ లోకములో ఏ మానవ మాతృడు కూడా భరించనటువంటి శ్రమను ఆయన భరించబోతా ఉన్నారు. అంత శ్రమను అనుభవించడానికి ఏం చేస్తున్నారైనా? ప్రయాణమై వెళుతూ ఆ ప్రయాణములో కూడా ఏం చేస్తున్నారు నాన్న? ఆ ప్రయాణములో కూడా మనలను విందులోనికి తీసుకొని రావడానికి ప్రయాసపడుతున్నారు. ఏంటో ఆ విందు? ఆయనకు కలిగినటువంటి భాగ్యాలు మనకిచ్చుట అనేటువంటి విందులోనికి తీసుకొని రావటానికి ప్రయాసపడుతూ ఉన్నారు. బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన అమూల్యమైనటువంటి ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆయన రూపము మనం అద్దుకోవాలి. ఆయనకున్నటువంటి భాగ్యాలన్నీ కూడా మనం అద్దుకోవాలి. ఏంటి చెప్పండి? ఆయన రూపాన్ని మనం అద్దుకోవాలి. ఆయనకున్నటువంటి భాగ్యాలన్నీ కూడా మనం అద్దుకొనినటువంటి వారముగా ఉండాలి. కనుక ఇట్లా చూడండి, ఆయన ఒక బోధ చేసినా, ఆయన ఒక అద్భుతం చేసినా, ఆయన ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినా, ఆయన ఆపద నుంచి విడిపించిన పూర్తి చేయండి, ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్న ఆయన తన శరీర రక్తాలు ఇచ్చిన, ఆయన వరాలు ఇచ్చిన, చెప్పినానా, ఆయన సిలువను అనుభవించిన దేని కొరకు? ఈ ప్రతి సందర్భములో కూడా ఆయన మనకు తనకున్న భాగ్యాలు ఇవ్వటానికే ప్రయాసపడ్డారు. ఈ కోణములో మనం ఆలోచన చేయాలి. ఏ కోణములో? ఇంకో మాట చెప్పనా? ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీకైనా నాకైనా ఒక అద్భుతం జరిగితే, ఒక అద్భుతం ప్రభువు చేస్తే ఎందుకొరకు చేశారనుకోవాలి? అయ్యో, పోనీ ఒక కీడు ఎదురైతే, ఒక కష్టం ఎదురైతే, ఒక నష్టం ఎదురైతే ఎందుకు అనుమతించారు అనుకోవాలి? ఆయన ప్రక్కన కూర్చునేటువంటి భాగ్యం ఇచ్చుట కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందుకే మొన్నటి దినమందు కూడా మనం ధ్యానం చేసిన సంగతి, ప్రభువు సిలువను మనకు అనుమతించేది ఎందుకు అంటే, ఆయనతో సమానమైనటువంటి అంతస్తులోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి అనే సంగతిని దేవుని ప్రేమ సిలువ వేత అనేటువంటి అంశములో నుంచి జనకులు అందించినటువంటి సందేశాన్ని మనం వివరంగానే నేర్చుకున్నాం. అర్థమవుతుందండి? దేవుడు అంటే ఎవరు? ప్రేమ కాబట్టి ఇటు చూడండి, ఒక అద్భుతం చేసినా ప్రేమతోనే చేస్తారు, ఒక ఆపద నుంచి తప్పించినా ప్రేమతోనే తప్పిస్తారు. పూర్తి చేయండి. ఒక సిలువను అంటే ఒక శ్రమను అనుమతించినా ప్రేమతోనే అనుమతిస్తారు. మంచి గంధపు చెట్టు, దాని కింద కూర్చున్న వాళ్ళకి, దానికి నీళ్లు పోసిన వాళ్ళకి, దాన్ని నరికే వాళ్ళకి అందరికీ సువాసన ఇస్తుంది కదా. కనుక దేవుడు అందరికీ కూడా తన యొక్క ప్రేమ ద్వారా ఇచ్చేటువంటి మేలును మాత్రమే అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన ప్రేమ అయి ఉన్నారు. ఆయన ఏం చేసినా, ఏమి అనుమతించినా పూర్తి చేయండి ప్రేమతోనే. ఏంటి ఆయన ప్రేమ? చెప్పాలి. ఆయన ప్రేమ ఏంటి అండి? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. మనలను ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవటం అనేటువంటిది ఆయన ప్రేమ. అర్థమవుతుందండి? కనుక అందుకే నేనేమంటానంటే, 33.5 సంవత్సరాల ప్రభు యొక్క శరీర సంబంధమైనటువంటి జీవిత కాలములో ఏ అంశాన్ని మనం ధ్యానం చేసినా, ఏ అంశాన్ని
మనం ధ్యానం చేసినా మన ముందుకు ఏ అంశం ప్రభువు తీసుకొని వచ్చినా ఏం వెతుక్కోవాలి? దాంట్లో నుంచి పెండ్లి భాగ్యాన్ని వెతుక్కోవాలి. ఏ భాగ్యాన్ని వెతుక్కోవాలి? అలాగే మన జీవితంలోనికి ఏమి తీసుకొని వచ్చినా, ఒక అద్భుతాన్ని తీసుకొని వచ్చినా, ఒక ఆపద తప్పించినటువంటి స్థితిని తీసుకొని వచ్చినా, ఒక సిలువను తీసుకొని వచ్చినా, దాంట్లో నుంచి ఏమి వెతుక్కోవాలి? పెండ్లి భాగ్యాన్నే వెతుక్కోవాలి. ఏమండి, నాకు తెలియక అడుగుతా, పెళ్లి కూతురు పెళ్లి అయ్యేంత వరకు పెళ్లి భాగ్యం తప్ప ఇంకేమన్నా ఆలోచన చేస్తుందా? ఇక్కడ ఎంతమంది పెళ్లి కూతుర్లు ఉన్నారో ఒకసారి మీ కుడి చేయి చూపించండి. అయ్యో, సరే, మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ ప్రశ్న మీకు అర్థం కాల. ఇక్కడ ఎంతమంది పెళ్లి కూతుర్లు అవ్వాలనుకుంటున్నారో పోనీ మీ కుడి చేయి చూపించండి. ఇప్పుడు లేచిన చేతులు. ఏమండి, పెళ్లి కూతుర్లు ఉన్నారు అంటే మళ్ళీ కథ వెనక్కి వెళ్ళిపోతుంది కదా. కనుక పెళ్లి కూతురు అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంటది? ఆ పెళ్లి కూతురు స్థాయిలోనికి వచ్చేటువంటి ఆ ఉద్దేశం మీదే ఉంటది, ఇంకేం ఉండదు. అర్థమవుతుందండి? ఒకసారి నన్ను పెళ్లి కొడుకుని చేయటానికి 4 రోజులు టైం పట్టింది. ఎన్ని రోజులు పట్టింది అంటే, ఎంగేజ్మెంట్ అయ్యాక 4 రోజులు టైం ఉంది పెళ్లికి ఎంగేజ్మెంట్కి మధ్య. ఎన్ని రోజులు? మందుల షాప్ వ్యాపారం ఉండేది నాకు అప్పుడు కదా, మీకు తెలుసు కదా. కనుక మందుల షాపులో కూర్చొని మందులు ఇస్తుంటే ఆ డాక్టర్ ఒకటి రాస్తే నేను ఒకటి ఇస్తా ఉన్నా. డాక్టర్ గారు నన్ను పిలిచి ఏమన్నాడంటే, ఏమయ్యా పెళ్ళి ఏదో తొందరగా చేసుకోవయ్యా, ఏంటి మందులు ఇటు ఈ నేల నుంచి ఎప్పుడన్నా ఉందా నీ జీవితంలో అన్నాడు. ఎందుకు? ఈ బుర్ర అంతా అక్కడ ఉంది కాబట్టి. అలాగే మీరు వ్యవసాయం చేయండి, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, ఏమన్నా చేయండి, ధ్యాస అంతా పెళ్లి మీద ఉంటే ఏమండి, అప్పుడు పెళ్లి కుమార్తె భాగ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. అంటే ఆయన సరసన కూర్చుండేటువంటి భాగ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. ఏ సందర్భంలోంచి మీకు ఈ మాట జ్ఞాపకం చేశాను? మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ పరిస్థితిలో నుంచి అయినప్పటికీ కూడా ఏం చేయాలి అంటే పెళ్లి కుమార్తె భాగ్యాన్ని వెతుక్కోవాలి. కాబట్టి ఈ జయోత్సవ పండుగలో నుంచి పెళ్లి కుమార్తె భాగ్యాన్ని వెతుక్కుందాం. ఇదేంటిది మట్లాదివారం అంటే ఏదో మట్లు అనుకున్నాం కదా. అవును స్నేహితులారా, గమనించండి, మన ధ్యానాంశం ఏంటి అంటే గార్ధబాసీనుని పెండ్లి విందు. ఏంటది? ఆయన గార్ధబాసీనుడు ఎందుకు అయ్యారు అంటే, పూర్తి చేయండి, మనకు పెండ్లి విందు చేయటానికి. ఏంటండి అది సంగతి. కనుక గార్ధబాసీనుని యొక్క పెండ్లి విందు ఏంటో వాక్యములో నుంచి కొద్దిగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయునుగాక. తెలివిని గలిగించు, కంటికి చూపించు, నీ కలిగిన గార్ధబాసీనుడుగా ఆయన వస్తూ ఉన్న సందర్భములో ఆయనకు కలిగినటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా పెండ్లి విందులోనికి తీసుకుని వెళ్ళాలి. వారందరికీ పెండ్లి విందు చెయ్యాలి. ఏమి చేయాలి? అక్కడ చాలా దూరం ఉంది కదండి, అప్పటికి ఇంకా అప్పుడే పెండ్లి విందు ఏంటి? ఎస్, ఎనీ టైం పెండ్లి విందే. ఏంటండి? కనుక ఏంటో ఆ పెండ్లి విందు మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. శిష్యులు వెళ్ళి, అమ్మా, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అమ్మా ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చిరి. చాలు, అట్లా అంతవరకు ఆగండి. బాగా వినండి. ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, అంతవరకు శిష్యులైనటువంటి వారు ఏ వరుసలో ఉన్నారు
అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా, వారు ఏమండి ఆ కేవలము అద్భుతాలు చేసేవారి వరుసలో మాత్రమే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏమండి బోధ చేసేవంటి వారి వరుసలో మాత్రమే ఉన్నారు. కానీ ఏ వరుసలోనికి రాలేదు అని మనం ఆలోచన చేస్తే, ప్రభువుకున్నటువంటి భాగ్యాలు కలిగి ఉండేటువంటి వరుసలోనికి లేదు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రభువుకున్నటువంటి భాగ్యం ఏమిటి? శూన్యములో నుంచి సృష్టిని కలుగ చేసేటువంటి భాగ్యం. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట ఉంటది, ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తము, హెబ్రీ పత్రికలోంచి మాట్లాడుతున్నా, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక భూమిని ఆకాశమును అందున్న వాటిని దేంతో కలుగు చేశారు ఆయన? చెప్పాలి, వెనుకున్న వారు చెప్పండి. చెప్పండి. తన యొక్క మాటతో కలుగ చేశారు. శూన్యములో నుంచి సృష్టిని ఎలాగా పిల్లరా ఆయన కలుగ చేశారో ఇట్లా చూడండి, ఆయన ప్రక్కన కూర్చుండబోయేటువంటి వారు కూడా శూన్యములో నుంచి అవసరమైనటువంటివి అందుకునేటువంటి వారుగా ఉండాలి. అవసరమైనటువంటివి అగపరిచేటువంటి వారుగా ఉండాలి. దేంట్లో నుంచి? శూన్యములో నుంచి. ఎందుకని? ఆయనకున్నటువంటి భాగ్యములేంటి? శూన్యములో నుంచి మనకు అవసరమైనటువంటివి కలుగ చేసేటువంటి భాగ్యము. కనుక పెళ్లి కుమార్తె కూడా ఏ భాగ్యాన్ని కలిగి ఉండాలి? శూన్యములో నుంచి మనకు అవసరమైనటువంటివి ప్లరా తనకు అవసరమైనటువంటివి కలుగు చేసేటువంటి భాగ్యాన్ని కలిగి ఉండాలి. కనుక శిష్యులైనటువంటి వారి దగ్గర గార్ధబం ఉందా? గాడిద ఉందండి వాళ్ళ దగ్గర? లేదు. అర్థమవుతుందండి? లేదు. కానీ ఈ యెరూషలేము ప్రయాణములో ఆయన ఏం చేశారంటే, తమకు లేనటువంటి దానిని వారు కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని, వారు తీసుకొని రాగలిగేటువంటి భాగ్యాన్ని వారు అందుకునేటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏ భాగ్యం చెప్పండి? పెళ్లి కుమారుడుకున్నటువంటి భాగ్యం. అందుకే నేనేమంటానంటే, గార్ధబాసీనుడిగా వస్తూ ఉన్నటువంటి ప్రభు ఏం చేశారు ఆ రోజంటే, పూర్తి చేయండి, పెండ్లి విందు చేశారు. ఏంటా పెండ్లి విందు? ఆయనకున్నటువంటి ఏమండి భాగ్యాన్ని వారు అందుకోవటానికి ఆ పండుగను వారి ముందు పెట్టారు. దైవజనులు చెప్తూ పండుగలో కానుకుంటది అన్నారు. పండుగలో ఏముంటదండి? కానుకుంటది. ఈ పండుగలోని కానుకేంటి? పెళ్లి కుమార్తె భాగ్యం అనేటువంటి కానుక. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా బాగా గ్రహించండి, ఈ కానుకలోనికి వారిని తీసుకొని రావటానికి ఏం చేశారు అంటే, విధేయత నేర్పించినటువంటి వారుగా ఉన్నారు. ఆయన మీతో చెప్పునది చేయుడి అనేటువంటి అనుభవములోనికి తీసుకొని వచ్చారు. బాగా గ్రహించండి. పెళ్లి కుమారుడు ఏం చేశారు? నా తండ్రి నాకు ఏది చెప్పారో అది నేను చేస్తున్నాను అని అన్నారు. కనుక మరి 5 దినాల్లో ప్రభు ఏం చేయబోతున్నారు? శిష్యులను విడిచి వెళ్ళబోతా ఉన్నారు. కాబట్టి ఈలోపు ఆయన ఏం చేస్తా ఉన్నారు? ఆయనకున్నటువంటి విధేయతలోనికి వారిని తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయనకు కలిగినటువంటి విధేయత, తండ్రి మాటకు ఎదురు చెప్పనటువంటి విధేయత ప్లనా శిష్యులైనటువంటి వారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. తీరా అక్కడికి వెళితే ఏమండి, ఆ గార్ధబాన్ని ఆయన తోలి పెడతాడంటావా? అది ఎక్కడుందో మాకేం తెలుసు? ఇన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళు. ఏమండి, దైవజనులు అన్నారు, జ్ఞానానికి ప్రశ్నలు ఉంటాయి కానీ విశ్వాసానికి ప్రశ్నలు ఉండవు. అర్థమవుతుందండి? దూకు అంటే దూకటమే. లేపుతావా రేపొద్దున మమ్మల్ని దూకితే అంటానికి వీలు లేదు. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా బాగా గమనించండి,
ఇక్కడ శిష్యులైనటువంటి వారు పిల్లరా ఏ భాగ్యములోనికి వచ్చారు అంటే పిల్లరా ప్రభువుకు అవసరమైనటువంటిది పిల్లరా వారి దగ్గర లేకపోయినప్పటికీ కూడా పిల్లరా అందించేటువంటి భాగ్యములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇదే పూర్తి చేయండి పెండ్లి విందు అంటే పెండ్లి కుమారునికి కలిగినటువంటి భాగ్యము కలిగి ఉంటాం. అర్థమవుతుందండి. కనుక ప్రభువు చెప్పినట్లు పిల్లనా చేసినటువంటి వారు ఎన్ని అద్భుతాలైనా చేయగలరు అని వాళ్ళ ద్వారా మనకేం నేర్పుతున్నారు? ఆయన పాఠం నేర్పుతా ఉన్నారు. నేనేమంటానంటే సామాజిక మాధ్యమంలో నుంచి వినేవారు అభ్యంతర పడకూడదు కానీ పిల్లరా ఆ శిష్యులను ప్రభు ఏ వరుసలోనికి తీసుకొని వస్తున్నారంటే పూర్తి చేయండి శిష్యుల వరుసలో నుంచి బైబిల్ మిషన్ వరుస అయినటువంటి పెళ్లి కుమార్తె వరుసలోనికి తీసుకొని వస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి. స్నేహితులారా బాగా గమనించండి. మతములు మిషనులనియు బైబిలు మిషనులోనికి వచ్చును దేవవాక్కిది అని దేవదసుండు బల్కే. అర్థమవుతుందండి. కనుక ఇక యెరూషలేమునకు ఆయన చివరి ప్రయాణం అది. ఆ చివరి ప్రయాణములో ఏం చేస్తా ఉన్నారు అంటే పెండ్లి విందు చేస్తున్నారు. అంటే పెండ్లి మళ్ళీ చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. పెండ్లి కుమారునికి కలిగినటువంటి విధేయత వాళ్ళకు అనుగ్రహించి ఏమండి పెండ్లి కుమారుడికి కలిగినటువంటి అధికారాన్ని శిష్యులకు ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా ఆ గార్ధబాన్ని విప్పి తోలుకొని వచ్చేటువంటి అధికారం పిల్లరా వారికి అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. ఇదే శిష్యులకు చేసినటువంటి పెండ్లి విందు. ఎవరికి చేసిన పెండ్లి విందు? రైట్. రెండవదిగా మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి మాటలో మనం ఏం విన్నామంటే విధేయతానందములోని పెండ్లి విందు. రైట్. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. బాగా వినండి. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే దైవజనులు చెప్తూ ఏమన్నారంటే ఈ గార్ధపు యజమాని ప్రభు శిష్యుడు కాదు గాని ప్రభు యొక్క అభిమాని అని అన్నారు. ఎవరంటే ఆయన చెప్పునానా ప్రభు యొక్క అభిమాని. కనుక ఈ అభిమాని వరుసలో ఉన్నటువంటి ఈ యొక్క గార్ధపు యజమానిని ప్రభు ఏం చేశారు అంటే పెండ్లి విందులోనికి తీసుకుని వచ్చారు. ఏంటి పెండ్లి విందంటే? చెప్పాలి, ఇప్పుడు దాకా విన్నదే. ప్రభువుకు కలిగినటువంటి భాగ్యాలు కలిగి ఉండటం. అంటే సహజంగా పెండ్లి విందులో ఏమన్నా ఇంకా ఇది ఉంటే బాగుండే అది ఉంటే బాగుండేది అని ఉంటుందా? అన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటాయి కదా. కాబట్టి అలాగున్నే పిల్లరా ప్రభువుకు కలిగినటువంటి భాగ్యాలన్నీ కలిగి ఉంటే కొంచెం ఇది కూడా ఉండుంటే బాగుండేది అని అనిపిస్తుందండి. పోనీ అది లేదు అనేటువంటి చింత ఏమైనా ఉంటుందండి? ఉండనే. అర్థమవుతుందండి. కనుక అందుకే నేనేమంటానంటే ప్రభువుకు కలిగినటువంటి భాగ్యాలు మనం అందుకోవటమే పెండ్లి విందును అందుకోవటం. అర్థమవుతుందండి. కనుక అవి కలిగి ఉన్నటువంటి స్థితే ఆయన చెంత కూర్చోవటం. అంటే ఆయన ఉన్న చోట్లో ఉన్నటువంటి వారికి ఉన్న ఆయనకి ఏమి భాగ్యాలు ఉన్నాయో మనకు ఆ భాగ్యాలు కలగటం. కనుక ఈ జయోత్సవ పండుగలో మట్టలాదివారపు పండుగలో మొదటిగా శిష్యులను పూర్తి చేయండి ఆయన పెండ్లి విందులోనికి తీసుకొని వచ్చారు. ఆ తరువాత ఏమండి అభిమానులైనటువంటి వారిని పెండ్లి విందులోనికి తీసుకొని వచ్చారు. ఏంటి అభిమానులు చేసినటువంటి పని అంటే తమ గార్ధమును వారు విప్పి తోలిపెట్టారు. ఏం చేశారంటే చెప్పండి? తమ గార్ధవమును విప్పి తోలిపెట్టినటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులారా ఏం కనబడతా ఉంది ఇందులో అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా వారికి ప్రభువు కానుక ఆనందం ఇచ్చారు. నాకున్నటువంటి గార్ధబాన్ని పూర్తి చేయండి
నా ప్రభువు అంగీకరించారు అనేటువంటి ఆనందం. పరోక్షంగా ఇట్లాగ అర్థం చేసుకుందాం, పెళ్లి కుమార్తె వరుసలో ఉన్నాం కాబట్టి. ఆయనకున్నటువంటి గార్ధబాన్ని అంగీకరించారు అంటే పరోక్షముగా ఎవరిని అంగీకరించారు ఆయన? అంటే ఆయన్ని అంగీకరించారు. అభిమానిని ఏం చేశారు? తన వారిగా అంగీకరించారు. అర్థమవుతుందండి. కనుక ఈ రీతిగా ఈ గార్ధబపు యజమానికి ఇట్లరా ప్రభువు ఏ భాగ్యం ఇచ్చారు అంటే ప్రభువు తనను అంగీకరించేటువంటి భాగ్యం, ప్రభువు తనను చేర్చుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక బాగా గ్రహించండి. ఇట్లరా ఎలాగైతే పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు ఇట్లరా దేవునికి ఇష్టమైనటువంటి కానుకగా మన కొరకు అనుగ్రహించబడ్డారో, అలాగున్నే ఇట్లరా ఆ వరుసలోనికి దేవునికి ఇష్టమైనటువంటి గార్ధబమును ఇట్లా అందించేటువంటి ఆ వరుసలోనికి, ఆ పిండ్లి విందులోనికి అభిమానులను తోడుకుని వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ప్రారంభంలో మీకు చెప్పాను, లోకములో ఉన్నటువంటి సమస్త మానవాళిని కూడా ఏం చేయాలని ఆయన ఉద్దేశం? ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనేటువంటిది ఆయన ఉద్దేశం. అందుకే ఆయన నిరంతరము కూడా సిలువ మోస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇట్లరా సిలువ మీద ఉన్నటువంటి ఏ ఏ భారాలైతే మనకు ఆయన పక్కన కూర్చోటానికి అడ్డముగా ఉన్నాయో వాటన్నిటినీ ఆయన తన మీద వేసుకుంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ గార్ధపు యజమానికి లేదా అభిమానులైనటువంటి వారికి ఏమండి అంగీకార ఆనందము. దీన్ని ఇట్లా రాసుకోండి, ఆనందం. నా ప్రభువు నన్ను అంగీకరించారు అనేటువంటి ఆనందము తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇట్లా చూడండి, పెళ్లి కుమారుడు ఏం చేయబడ్డారు? తండ్రి చేత అంగీకరించబడ్డారు. అర్థమవుతుందండి? దేనికి అంగీకరించబడ్డారు? వెరీ గుడ్. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అలాగున్నే ఎందుకు అంగీకరించబడ్డారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి తండ్రి అంగీకారాన్ని ఆయన ఎలాగా సంపాదించారో పూర్తి చేయండి. ఈ గార్ధబాసినటువంటి ప్రభువు ఆయన వైపు చూస్తూ ఉన్నటువంటి అభిమానులను పూర్తి చేయండి. తన చేత అంగీకరించబడుట అనేటువంటి విందు, అంటే ఆయనకు కలిగినటువంటి భాగ్యములోనికి, ఆయన కలిగిన భాగ్యం ఏంటి? తండ్రి చేత అంగీకరించబడుట. పోనీ ఆ మాట చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 5:7. చదవండి చదవండి. రైట్. రైట్. ఆయన అంగీకరింపబడెను. అర్థమవుతుందండి? ఇప్పుడు పెళ్లి కుమారునికి కలిగిన భాగ్యం ఏంటి? తండ్రి చేత అంగీకరించబడ్డాడు. ఎక్కడ అంగీకరించబడ్డారు? ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవటానికి తండ్రి అంగీకరించారు. ఎక్కడికి చేరారంటే ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు. అర్థమవుతుందండి? కనుక హెబ్రీకి పత్రికలోంచి మాట్లాడుతున్నాను. కనుక అలాగున్నే ఆయన ప్రక్కన కూర్చునేటువంటి అంగీకారములోనికి అభిమానిని తీసుకుని వచ్చింది. ఆయన ప్రక్కన కూర్చోవటం అంటే ఆయనకున్నటువంటి, పూర్తి చేయండి, సమర్పణ కలిగి ఉండేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చారు. ఏ భాగ్యం అండి? ఆయనకున్నటువంటి సమర్పణ. అర్థమవుతుందండి? పెళ్లి కుమారుడు తండ్రికి ఎలాగ సమర్పించుకున్నారో, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ఎలాగ సమర్పించుకున్నారో, ఈ అభిమాని కూడా ఏం చేశారు? ఎవరండి? అభిమాని కూడా ఏం చేశారు? సమర్పించుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులారా, సమర్పించుకున్నారు కనుకనే పూర్తి చేయండి. ఆయన ఏం చేశారంటే, ఆయన గార్ధబాన్ని పెళ్లి కుమారుడు వాడుకున్నటువంటి వాడుగా ఉన్నారు. ఇట్లారా ఆయన సరసకు చేరేటువంటి భాగ్యము దొరికింది. మన జనకులు కూడా ఏం చేశారు? తనువు నాది దిగో గై కొనుమియో
ప్రభువాని పలికి ప్రతిష్ఠింపుమి. అలాగున సమర్పించుకున్నారు గనుక మన జనకులకు కలిగిన భాగ్యం ఏంటి? ఆయన సరసన కూర్చునే భాగ్యం. ఏంటి ఆయన సరసన కూర్చునే భాగ్యం? ఆయన ప్రేమించినట్టు మతముల మిషన్లన్నిటినీ ప్రేమించేటువంటి భాగ్యం. పూర్తి చేయండి. ఇంకా ఆయన ఎత్తి చూపించినట్లు బైబిల్ మిషన్ ఎత్తి చూపించేటువంటి భాగ్యం మన తండ్రి గారికి దొరికింది. ఏమండి, రాజమండ్రిలో సూదికొండ మీద ఉన్నటువంటి మన తండ్రి గారికి ప్రభు ఏమి ఎత్తి చూపించారు? బైబిల్ మిషన్ ఎత్తి చూపించారు. కనుక జనకులు ఏమి ఎత్తి చూపించారు మనకి? మనమేమెత్తి చూపిస్తున్నాం లోకానికి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అర్థమవుతుందండి? కనుక పెళ్లి కుమారుడు పిల్లరా ఏ స్థాయిలోనికి వచ్చారో ఆ స్థాయిలోనికి వచ్చేటువంటి, అంటే ఏ స్థితి కలిగినటువంటి వారుగా ఉన్నారో ఆ స్థితి కలిగినటువంటి భాగ్యమును అనుగ్రహించటమే పెండ్లి విందు చేయటం. ఆ భాగ్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవటమే పెండ్లి విందును అనుభవించటం. అర్థమవుతుందండి? కాబట్టి ఈ జయోత్సవ పండుగలో లేదా గార్ధబాసీనుడిగా వస్తున్నటువంటి ప్రభు ఈ గార్ధవపు యజమానికి లేదా అభిమానికి చేసినటువంటి విందు ఏంటంటే పిల్లరా పెండ్లి విందు. పెండ్లి కుమారుని పిల్లరా కి సమర్పించుకునేటువంటి విందులోనికి, పెళ్లి కుమారునికి కలిగినటువంటి సమర్పణ అనుభవం అనేటువంటి విందులోనికి తీసుకొని వచ్చారు. పిల్లరా బహుశా ఈయన ఇప్పుడు ఎక్కడ నుండి ఉంటారు కదా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21:7. చాలు. వాటి మీద తమ బట్టలు వేయగా చాలు. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే గార్ధబమునకు ఘనత దక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా చూడండి, పెండ్లి కుమారుడు తనను మోయటానికి వచ్చినటువంటి గార్ధబానికి ఏ భాగ్యం ఇచ్చారు? తనకున్నటువంటి భాగ్యం. ఆయన ఎలాగైతే తండ్రిని మోస్తా ఉన్నారో, నా తండ్రి చిత్తము జరిగించటం నాకు పూర్తి చేయండి, వెరీ గుడ్, ఆహారము పానీయమై ఉన్నది అని ఎలాగైతే పెండ్లి కుమారుడు తండ్రిని మోసారో, అలాగున బాగా వినండి, ఈ జయోత్సవ పండుగలో గార్ధబాసీనుడు ఈ గార్ధబానికి ఏమిచ్చారంటే పెండ్లి విందు చేశారు. తనను మోసేటువంటి విందు. అర్థమవుతుందండి? కనుక ఈ అనుభవములోనికి వచ్చారు గనుక ఈ గార్ధబొమ్మనకు ఏమి దొరికిందంటండి? ఘనత దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గార్ధబానికి ఏం దొరికింది? ఘనత దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఏంటి ఘనత? వస్త్రములు ఏం చేశారంటే అండి, వారి వస్త్రముల చేత ఆ గార్ధబాన్ని కప్పినటువంటి వారుగా ఉన్నారు. కనుక పెళ్లి కుమారుడికి ఏం దక్కింది? ఘనత దక్కింది. పెళ్లి కుమారుడికి ఏం దక్కింది చెప్పండి? ఘనత దక్కింది. తండ్రి గణపరిచారు ఏమండి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు త్వరగా చదువుతాను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా, కానీ పెళ్లి కుమార్తెతో చెప్పారు. ఏమండి? చదవండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నారు. అమ్మో అమ్మో, ఎంత గొప్ప ఘనత అండి! పెళ్లి కుమారునికి ఎంత గొప్ప ఘనత! కనుక పెళ్లి కుమార్తెకు కూడా ఏముండాలి? ఘనత ఉండాలి. కనుకనే ఈ గార్ధబాసీనుడిగా వస్తున్నటువంటి ప్రభులరా ఏం చేశారు అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఇంకొక మాట కూడా మీరు చదువుతాను అంటే
అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. రైట్, 9వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అర్థమవుతుందండి? అలాగున పిల్లరా, ఈ ప్రభువును మొయ్యటానికి ఇష్టపడినటువంటి గార్ధవానికి పూర్తి చేయండి. ఏ గౌరవం దక్కించి చెప్పండి. ఇదిగో ఫలాని గార్ధబము, ప్రభువు ఆశీనుడైనటువంటి గార్ధబం. ఏమండి, ఫలానా గార్ధబము ఇంత ఘనత కలిగినటువంటిది అని ఏం చేశారు అంటే పిల్లరా, ఘనపరిచినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. మరొక అడుగు ముందుకు వస్తే ఆ 21వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనంలో ఆ గార్ధబం మీద ప్రభువు ఆసీనుడవటాన్ని బట్టి ఏం చేశారంటే పిల్లరా, ఆ గార్ధబాన్ని గణపరిచినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇప్పుడు ఆ గార్ధబమునకు ఏ విందు భాగ్యము దొరికింది? లేదు, ఆ గార్ధబపు అనుభవములోనికి మనం వస్తే మనకు ఏ విందు భాగ్యం దొరుకుద్ది? పెండ్లి విందు భాగ్యం దొరుకుద్ది. అందుకే ఇంతకు ముందు నేను మీతో మాట్లాడినటువంటి రీతిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 72వ పాట 128వ చరణంలో దైవజనులు ఏమన్నా చెప్పండి. భూలోకమంతటికి సువార్త పోవుటకిండియా పైలోకంబు నుండి వాచిన బైబిలు మిషనును ఎత్తి చూపుము. చాలండి, బాగా వినండి. ఆ రాజు గార్ధబము ఎవరిని చూపించింది? ప్రభువును చూపించింది. గనుక ఆ గార్ధబానికి ఘనత వచ్చింది. పిల్లరా, అభ్యంతర పడకుండా ఆలకించటానికి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, బైబిల్ మిషన్ ఎవరిని చూపిస్తా ఉందంటే దేవుని యొక్క అంతరంగాన్ని చూపిస్తా ఉంది. గనుక ఈరోజు బైబిల్ మిషన్కు ఘనత, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? అలాగున్నే దైవజనులు బైబిల్ మిషన్ ఎత్తి చూపించారు. ఎవరెత్తి చూపించిన బైబిల్ మిషను? ప్రభువు ఎత్తి చూపించినటువంటి బైబిల్ మిషన్ను దైవజనులు ఎత్తి చూపించారు. గనక దైవజనునికి పెండ్లి విందు భాగ్యం. మనకు కూడా ఏ భాగ్యం కావాలి? మనకు కూడా ఏ భాగ్యం కావాలి? చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. జనసమూహములో అనేకులు తన బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. చాలండి, బాగా వినండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ముందు మాట ఎవరి దగ్గర నుంచి వచ్చాం మనం? శిష్యులు. శిష్యులు ఏ విందులోనికి వచ్చారు నానా? పెండ్లి విందులోనికి వచ్చారు. ఎప్పుడు? మట్లాదివార పండుగలో. రెండవది పిల్లరా, అభిమానులు పెండ్లి విందులోనికి వచ్చారు. ఎప్పుడు? మట్లాదివార పండుగలో. అకారణంగా దేవుడు మట్లాదివార పండుగను ఆచరించలేదో బాగా గుర్తుపెట్టుకోనండి. ప్రతి పండుగలోనూ, ప్రతి సంగతిలోనూ కూడా కారణం ఏముంటదంటే పెండ్లి విందులోనికి వాళ్ళని తీసుకొని వెళ్ళాలని. అర్థమవుతుందా? ఏంటోనండి, అనుకోబాకండి సుమా. ఆ తరువాత గార్ధబానికి కూడా లేదు, గార్ధబము యొక్క అనుభవము కలిగినటువంటి, గార్ధబం అంటే అది పశువు అనుకోండి, గార్ధబం యొక్క అనుభవము కలిగినటువంటి వారికి కూడా పెండ్లి విందు భాగ్యం ఇచ్చుట కొరకు పిల్లరా గార్ధబాన్ని ఆయన ఏమండి వాడుకున్నటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. గార్ధబం దగ్గర చాలా సంగతులు ఉన్నాయి పిల్లరా. మరి ఒకటిగా మనం ఆలోచన చేస్తే దారి పొడుగునా ఉన్నటువంటి వాళ్ళు అంట. వీళ్ళు ఎవరు చెప్పండి? 4వ బ్యాచ్ ఎవరు?
దారి పొడుగునా ఉన్నటువంటి వారు ఏం చేశారంట? చదువునాను. ఆ, తమ బట్టలు దారి పొడుగునా పరిచారు, చెట్ల కొమ్ములను నరికి దారి పొడవునా పరిచిరి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దీనిలో కనబడుతున్నటువంటి పెళ్లి కుమార్తె భాగ్యం ఏమిటంటే, ఏమండి, నన్ను ఘనపరిచినటువంటి వారిని నేను ఘనపరుస్తాను అని అన్నారు గనుక పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువును ఘనపరిచేటువంటి వరుసలోనికి పిల్లరా ఈ ఆ దారి ప్రక్కన ఉన్నటువంటి వారిని ప్రభువు తీసుకొని వచ్చారు ఈ పండుగలో. కనుక తద్వారా ఎలాగైతే పెళ్లి కుమారుడు తండ్రిని ఘనపరిచారో, అలాగే తండ్రి పెళ్లి కుమారుని ఎలాగు ఘనపరిచారో అలాగున వీరు ఘనపరచబడినటువంటి వారుగా ఉన్నారు. అంటే ప్రభువుకున్నటువంటి భాగ్యం ఏంటి? తండ్రిని ఘనపరచుట అనేటువంటి విందు. వీళ్ళేం చేశారు? కుమారుణ్ణి ఘనపరిచారు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? కుమారుణ్ణి ఘనపరచుట అనేటువంటి భాగ్యములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అదే పెండ్లి విందు. కనుక స్నేహితులారా గమనించండి, మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే దీంట్లో జయానందాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, తర్వాత వచనం చదవండి. ముందు వెళుచున్నటువంటి వారు వెనక వచ్చుచున్నవారు దావీదు కుమారునికి జయము. ఎప్పుడైతే ఘనపరిచారో ఎక్కడికి వచ్చారు వారు? జయానందములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఏంటి జయానందం అంటే? మేము ప్రభువుకు కలిగినటువంటి, పూర్తి చేయండి, ప్రభువుకు కలిగినటువంటి భాగ్యాన్ని మేము కూడా కలిగి ఉన్నాము. ప్రభువు ఎలాగైతే తండ్రిని గణపరిచారో అలాగే మేము పెళ్లి కుమారుని గణపరిచామనేటువంటి విజయానందాన్ని, జయానందాన్ని కలిగి ఉండి ఆయన ఏమంటున్నారంటే దావీదు కుమారునికి జయము అంటున్నారు. ఏంటో దావీదు కుమారుడికి అక్కడ వచ్చింది జయం. ఈ 5 గుంపుల వారిని పెళ్లి కుమార్తె వరుసలోనికి తీసుకొని వచ్చుట అనేటువంటి జయం వచ్చింది. అది ఎవరికి అర్థమైంది? దారి పొడుగున ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఎవరికి అర్థమైంది? గుళ్ళో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. అది నా బాధ. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేము ప్రయాణములో ఏం చేశారంటే గార్ధబాసీనుడై పెండ్లి విందు చేసినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. 9వ వచనం చదవండి. రైట్. జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగాక. రైట్. సర్వోన్నతమైన స్థలములలో జయము అనేటువంటి భాగ్యము. ఏమండి, ఆ త్యాగానందములోనికి వారు వచ్చారు. ఏంటి త్యాగానందం అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, ఇదిగో పెళ్లి కుమారుడు ఎలాగైతే ఏమండి తన శరీర ప్రాణాత్మలను నా కొరకు త్యాగం చేశారో, మేం కూడా మా బట్టలను త్యాగం చేశాము. మేం కూడా దారి పొడుగున చెట్ల కొమ్మను నరుకుట కొరకు మా శ్రమను త్యాగం చేశాము అనేటువంటి పూర్తి చేయండి, త్యాగానందములోనికి వచ్చారు. పెండ్లి కుమారునికి కలిగినటువంటి త్యాగము అనేటువంటి భాగ్యాన్ని లేదా దివ్య లక్షణాన్ని వారు సంపాదించుకొని పెళ్లి కుమార్తె వరుసలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని పిల్లరా, మరి కొంచెం ముందుకు మనం చదవగలిగితే పిల్లరా, అక్కడ ఒక మాట ఉంటది, ఆయనకు ముందు వచ్చుచున్న వారును ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును. చాలు చాలు చాలు, బాగా వినండి. ఇక్కడ ముందు వెళ్ళుచు ఉన్న వారికి, వెనక వస్తూ ఉన్న వారికి, వాస్తవానికి ముందు వెళ్ళిన వారెవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణంలోనికి వెళ్ళినటువంటి వారు. అక్కడ సన్నివేశం. అలాగున్నే వెనక వచ్చుచున్న వారెవరు? చెప్పు, కరెక్ట్గానే చెప్పావు. మనం అనండి ఒకసారి. సజీవంగా మేఘం ఎక్కేవాళ్ళు.
అర్థమవుతుందండి. కనుక ఈ ఇద్దరి మధ్య ప్రభు ఉంటారు అని రాకడ పండలో జరగబోయేటువంటి భాగ్యాలన్నీ ప్రభువు మళ్ళీ ఈ 7 విషయాల్లో మనం అన్వయించుకుంటే రాకడ పండగలో కలగబోయేటువంటి భాగ్యాలన్నీ కూడా అందులో ఉంటాయి. కానీ ఈ సన్నివేశంలోనికి మనం వస్తే పిల్లరా, ముందు వెళుచున్న వారికి వెనక వస్తున్న వారికి మధ్య ఎవరున్నారంట? ప్రభు ఉన్నారు. ఇదే పెండ్లి విందు. ఏంటి పెండ్లి విందు? ఇట్లా చూడండి, నాలో ప్రభు ఉన్నారు అనేటువంటి విందు. చెప్పండి ఒకసారి, నాలో. నిజమా? సరే, మంచిది. కనుక మీ ఆశను దేవుడు దీవించును గాక. కనుక ముందు వెళుచున్న వారికి వెనక వస్తున్నటువంటి వారికి మధ్య ప్రభు ఉన్నట్లుగా ఉన్నటువంటి ఆ అనుభవమే వారు ప్రభువును కలిగి ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రభువుతో ప్రయాణం చేసేటువంటి అనుభవం. ప్రభువుతో ఎవరు ప్రయాణం చేస్తారు? ప్రభువు యొక్క పెళ్లి కూతురు ప్రయాణం చేస్తుంది. ఐదవ వివాహంలో ఏం చేస్తారు చెప్పండి? పెళ్లి కొడుకు యొక్క తువాలికి పెళ్లి కూతురు యొక్క చెంగును ముడివేసి అడుగులో అడుగు వేసి నడిపిస్తారు. ఇక్కడ ఎవరు లేరా? వాళ్ళు ఇంచుమించుగా అందరం వాళ్ళమేగా. ఏమండి? కనుక స్నేహితులారు గమనించండి, అలాగున ప్రభువుతో ప్రభువులో అడుగు వేసి అడుగు నడిచేటువంటి ఏమండి భాగ్యాన్ని వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇట్లా ప్రభువును కలిగి ప్రయాణం చేయటం అనేటువంటి పెండ్లి విందులోనికి వారిని తీసుకొని వచ్చారు. అర్థమవుతుందండి. కాబట్టి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ జయశీలుడుగా ప్రభువు యెరూషలేములో ప్రవేశించటాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇట్లా చూడండి, తన ముందు సిలువ కనబడుతూ ఉన్నప్పటికీ కూడా పూర్తి చేయండి. ఆయన ఏం చేశారు? తనతో ఉన్నటువంటి వారిని, తన శిష్యులను, తన అభిమానులను, దారి పొడుగునా ఉన్న వారిని, తనను మోసిన వారిని, ఏమండి తన కొరకు సమర్పించుకున్నటువంటి వారిని, తనను ఎత్తి చూపించినటువంటి వారిని, ఏమండి తనకు జయధ్వనులు పలికినటువంటి వారిని అందరినీ కూడా ఏం చేశారు? పెళ్లి విందులోనికి తీసుకొని వచ్చారు. అంటే రాకడ మేఘం ఎక్కేటువంటి భాగ్యంలోనికి తీసుకొని వచ్చారు. కనుక అట్టి ధన్యత ఈ 7 గుంపుల్లో ఉండి మేఘమెక్కేటువంటి ధన్యతలోనికి ఈ జయోత్సవ పండుగ ద్వారా తండ్రి మనలందరూ నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా